సో హాయ్, హాయ్, మీ పేరు? సంయుక్త. సో మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. సో ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు? స్టార్టింగ్ ఆర్యా 2. ఆర్యా. సో నెక్స్ట్ అట్లీతో ఒక విఎఫ్ఎక్స్ మూవీ రాబోతుంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పక్కా హిట్ అవుతుంది. ఎందుకు అంత నమ్మకం ఎందుకు? అంతే, అది అల్లు అర్జున్ మూవీ కాబట్టి. సో అల్లు అర్జున్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? డ్యాన్స్ కానీ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. యాక్టింగ్, ఫైటింగ్ కానీ. అల్లు అర్జున్ గారు మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? ప్రభాస్. ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ? ఆ? ఎలాంటి మూవీ అంటే క్లాసా మాసా? ఏదైనా బాగుంటుంది అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గారిని చూసుకున్నట్టయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ ఎక్కువ చేస్తారు ఆయన్ని. సో ఏం చెప్తారు ట్రోలర్స్కి? అవన్నీ పట్టించుకోవద్దు, ట్రోల్స్ ఏవైనా కూడా. కొంతమంది హేటర్స్ ఉంటారు కదా, అలా. సో రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే వేరే హీరోతో ఎవరితో చేస్తే బాగుంటుంది? ప్రభాస్. ఎలాంటి సో ఓవరాల్గా చెప్పండి, అల్లు అర్జున్ ఫైరా ఫ్లవరా? ఫైరా. సో అట్లీతో తీసే మూవీ విఎఫ్ఎక్స్ మూవీ. సో అట్లీ డైరెక్టర్ గారు లవ్ స్టోరీ తీశారు, కమర్షియల్ మూవీ తీశారు, విఎఫ్ఎక్స్ మూవీ చేయలేదు. సో అల్లు అర్జున్తో చేయగలరా? చేయగలరు. సో అల్లు అర్జున్ క్రేజ్ తగ్గట్టు ఉంటుందా నెక్స్ట్ మూవీ? పక్కా ఉంటుంది, హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ హిట్. అంటే పుష్పతో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. సో మళ్ళీ ఏంటంటే అదే రేంజ్, అంటే ఆ రికార్డును కొట్టినంత సినిమా ఈయననే చేయగలరా? పక్కా బ్రేక్ చేస్తాడు. సో పుష్ప రీక్రియేట్ చేస్తారా కలెక్షన్ వైజ్గా నెక్స్ట్ మూవీతో? పక్కా. సో అల్లు అర్జున్ గారు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది బయట ఆఫ్లైన్లో? చాలా బాగుంటుంది, కలెక్షన్స్ బాగుంటాయి అల్లు అర్జున్. సో మీరు అల్లు అర్జున్ గారిని ఏమని పిలుస్తారు? బాయ్ అంటారు కదా కొంతమంది. సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను అదే పిలుస్తా, ఆర్మీ, అల్లు ఆర్మీ. అల్లు ఆర్మీనా మీరు? మీరు అల్లు ఆర్మీనా? లేడీ ఆర్మీనా? అవును. సో కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, అల్లు ఆర్మీ ఏంటి, ఆర్మీ లేదు అంటారు. వాళ్ళకి ఏం చెప్తారండి? హేటర్స్ని నేను పట్టించుకోను ఎప్పుడైనా.